హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ అయిన నూడిల్స్ని చేయబోతున్నానండి. ఎటువంటి మైదా లేకోకుండా కేవలం గోధుమ పిండితోనే ఈ నూడిల్స్ని హెల్తీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ అండ్ హెల్దీ అయిన గోధుమ పిండితో నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అని యూజ్ చేసుకోవచ్చు. మైదా అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే ఇందులోకి చిటికెడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ మనం చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా అని ఎక్కువ సాఫ్ట్గా కాకుండా మరి హార్డ్గా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా తడుపుకోవాలండి. ఇలా తడుపుకున్న పిండిని సిలిండర్ కర్ షేప్లో రోల్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని మనము కారం పూస ప్రిపేర్ చేసుకుంటాం కదా, చిన్నగా హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. వీటితో మనం నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. మనం హోల్స్ ఉండేది పెద్దగా తీసుకుంటే మనకు నూడిల్స్ అనేది పెద్దగా వస్తాయి. అలా కాకుండా ఇలా చిన్నగా హోల్స్ ఉండే వాటిని తీసుకుంటే నూడిల్స్ అనేది చాలా నైస్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఆ గోధుమ పిండి మొత్తంని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకొని ఒకటేసారి నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇలా చిన్నగా నైస్గా ఉన్న హోల్స్ని తీసుకున్నాను నేనైతే. నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ని బాగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మామూలుగా మనం కారం పూసకి ఎలా అయితే ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఈ నూడిల్స్ అనేది అంతా ఒకటేసారి ప్రెస్ చేసుకొనైనా వేసుకోవచ్చు అండి, ఒకే లేయర్లోనే. నేనైతే ఇలా లేయర్స్గా వేసుకుంటున్నాను. నూడిల్స్ అనేది ఇలా సగం ప్రెస్ చేస్తూ ఇలా నైఫ్తో సగం కట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఇలా లేకపోయినా మీరు ప్లేట్లో అయినా వేసుకొని ఈ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీటిని ఒక 5 మినిట్స్ పాటు ఈ వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఉండడానికి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ నూడిల్స్ అనేది ప్యూర్ వైట్లో రాదండి. మనము ప్రిపేర్ చేస్తున్నది గోధుమ పిండితో కాబట్టి అంత ప్యూర్ వైట్లో రాదు. ఇలా కొంచెం గోధుమ కలర్లో వస్తుందండి. మీరు కావాలంటే ఈ నూడిల్స్ని మైదా పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఈ నూడిల్స్ని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ కలర్లో ఈ నూడిల్స్ అనేది వస్తాయండి. ఎందుకంటే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఈ నూడిల్స్ని ఉడికించుకోవాలి. ఈ నూడిల్స్ అనేది ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే కొంచెం హార్డ్గా అవ్వాలి. అప్పుడు మనకి నూడిల్స్ అనేది ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూడిల్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నూడిల్స్లో ఉన్న వాటర్ని ఇలా చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకోవాలండి. ఈ నూడిల్స్లోకి ఇలా నార్మల్ వాటర్ వేయడం వల్ల నూడిల్స్ అనేది అతుక్కోకుండా లేయర్స్గా వస్తాయి. వేడి మీద అతుక్కోకుండా ఉండడానికి ఇలా నార్మల్ వాటర్ వేసుకుంటే నూడిల్స్ అనేది అతుక్కోవండి. చూసారు కదండి, ఇలా వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లనివ్వద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోకి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే అల్లంని చిన్నగా కట్ చేసి పెట్టుకోనైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి పొడిగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే టమోటాని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. పూర్తిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోకి మీకు నచ్చితే సాసులు కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. లేకపోతే మీరు సాసులు లేకుండా అయినా ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సాసులు వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, అలాగే 1 టేబుల్ స్పూన్ టమోటా కెచప్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ సాసులన్నీ వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి
సాల్ట్ వేస్తున్నానండి. మనం ఆల్రెడీ మనకు సాసులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలా ప్లేస్లో మీరు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, వాటినైనా వేసుకోవచ్చు. అది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చిన నూడిల్స్ వేసుకోవాలి. ఈ నూడిల్స్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. మనం వేసిన సాసులు మొత్తం ఈ నూడిల్స్ అనేది అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. టేస్టీ అండ్ హెల్తీ అయిన గోధుమ పిండితో నూడిల్స్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ అయిన గోధుమ పిండితో నూడిల్స్ అనేది ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ నూడిల్స్ అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.